హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సంజీవ్ టాక్స్. నా స్నేహితుడిని కలడానికి సుమారు 300 కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమయ్యానండి. ఎక్కడో కాదు, శ్రీకాకుళం జిల్లా సోంపేట. సో అలాగే ఆ సోంపేట దగ్గరలో ఉన్న బారువా బీచ్ని కూడా మీకు అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. వాడికి కూడా ఇంకా చెప్పలేదని బయలుదేరినట్లు, మనిషి అన్నాక కొంచెం కళాపోషణ ఉండాలంటారు కదా, అలా సడన్గా అనుకున్నాను, బయలుదేరేశాను. సో ఇంకా దారిలో వాడికి ఫోన్ చేయాలి. మా వాడికి ఫోన్ చేస్తానండి, రెడీగా ఉన్నాడు. ఆడు వెయిటింగ్లో ఉన్నాడు. బారువా బీచ్కి వెళ్ళిపోదాం అంటున్నాడు, చూద్దాం. मैं और मेरा दोस्त संजू अनिया आज जा रहे हैं. कम करो सर. हेलो गाइस, मैं और मेरा दोस्त आज जा रहे हैं बारवा बीच. इनका नाम है संजय वर्मा उर्फ संजू अनिया. क्या ना, ज़्यादा दिन हो गया मेरा दोस्त को मिलने के लिए आ रहा हूँ एस्कोटा से. ये 1.5 साल के बाद आज मुझसे मिलने के लिए आए हुए हैं एस्कोटा से. 300 किलोमीटर का सफ़र करके. ఓకే, మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చామండి. చూసారా ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంది కదా బీచ్ అయితే. ఈ బీచ్ని అందరూ కూడా మినీ గోవా అని పిలుస్తారండి. యాక్చువల్గా మినీ గోవా అనడంలో ఆశ్చర్యం లేదు, చాలా బాగుంటుంది బీచ్. అయితే ఏంటంటే ముఖ్యంగా నగర జీవితం నుంచి దూరంగా విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఒలివ్ రిడ్లీ తాబేళ్లు కూడా ఇక్కడికి వచ్చి గుడ్లు పెడతాయి. ఈ తాబేళ్లను సముద్రంలోకి విడిచే దృశ్యం చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఇంకా ఈ బీచ్ని ఇంకా పర్యాటకంగా అభివృద్ధి చేయాలండి. అది చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రాజెక్ట్స్ కూడా త్వరలో వస్తాయని చెప్తున్నారు ఇక్కడ స్థానికులందరూ కూడా. అయితే ముఖ్యంగా ఏంటంటే బీచ్లో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే తీరం చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఉదాహరణకి విశాఖ బీచ్ తీసుకుంటే పెద్ద పెద్ద రాళ్ళు నుండి కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒడ్డు చాలా బాగుంటుందండి, అంత డేంజరస్గా అనిపించదు. ఇంకా రిలాక్స్ అవ్వడానికి అయితే మాత్రం సూపర్ ప్లేస్ అండి. ఇంకా మీరు ఎటు చూసుకున్నా సరే చాలా బాగుంటుంది. అలాగే దగ్గర లైట్ హౌస్ ఒకటి ఉంది, అక్కడ నుంచి కూడా బీచ్ అందాలని బాగా చూడొచ్చు. ఎక్సలెంట్గా అయితే ఉందండి, ఓవరాల్గా అయితే సూపర్. ఓకే, ఎంజాయ్ చేయండి వీడియోని. బీచ్ అయితే సూపర్ అండి. బీచ్ మీద రాబుద్ది లేదు, కానీ సమయం మన చేతిలో ఉండదు కదా, కాబట్టి ఇంకా బయలుదేరాల్సి వచ్చింది. ఇంకా ఫ్రెష్ అవుతున్నాం అక్కడే బీచ్ దగ్గరే ఉంటే. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క సూచనలు సలహాలు కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.